నందమూరి తారక రామారావు వ్యక్తి కాదని ఒక ప్రభంజనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం పొందారని, సంక్షేమం అనే పదానికి మారుపేరు ఆయనది అంటూ పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారని గుర్తు చేశారు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जोहार एनटीआर जोहार। जनवरी 18 నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకంటున్నానంటే, నేటికి సైతం రాముడన్న కృష్ణుడన్న అందరి కళ్ళ ముందు కూడా శ్రీ తారక రాముని రూపమే. తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. ఇంతకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు. ఇవాళ తెలుగు వారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు, వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానం అని చెప్పి మనందరూ కూడా గుర్తించాలి. మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారత వాసుల్ని తెలుగువారు అనే గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. కనుకనే నేటి వరకు కూడా వారు పరపదించి దగ్గర 20-30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించుకుని గుర్తించుకుంటారు. అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం కేవలం నా మీద మాత్రమే కాదు, తెలుగువారు